హాయ్ హలో వెల్కమ్ టు జాసార్ మీడియా. ప్రభాస్ సినిమాలో ఆ బాలీవుడ్ క్రేజ్ హీరో బాక్స్ ఆఫీస్ రికార్డుల బద్దలవుతాయి అంటున్నారు నెటిజన్స్. ఇటీవల బాలీవుడ్ తారలు దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఇరాన్ హష్మి, బాబీ డియోల్, అమీర్ ఖాన్ తదితరులు తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఈ వరుసలో మరో బాలీవుడ్ స్టార్ చేరుతున్నాడు. అతనే అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్. హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు బిజీగా ఉంటున్న అభిషేక్ ఇప్పుడు తొలిసారిగా దక్షిణ భారత చిత్రంలో నటించబోతున్నాడని సమాచారం. ఇంతకు ముందు ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా స్వీక్వెల్ లో కూడా బిగ్ బి నటించనున్నారు. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఫౌజీ కూడా ఒకటి. స్వతంత్రానికి ముందు జరిగిన ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తుంది. సీతారాం వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి దర్శకత్వం వహించిన హను రాఘపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఫౌజీ చిత్ర బృందం ఇప్పటికే అభిషేక్ బచ్చన్ తో చర్చలు జరిపిందని, అతనికి కూడా కథ నచ్చి ఈ చిత్రం చేయడానికి అంగీకరించారని టాక్. అభిషేక్ బచ్చన్ వీలైనంత త్వరగా ఫౌజీ బృందంలో చేరతారని సమాచారం. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం షారూక్ ఖాన్, కింగ్, రితేష్ దేశ్ముఖ్, రాజా, శివాజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కాగా ఫౌజీ అభిషేక్ బచ్చన్ నటించిన తొలి దక్షిణ భారత చిత్రం అవుతుంది. ప్రభాస్ ప్రస్తుత పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఫౌజీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది నవంబర్లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించే స్పిరిట్ షూటింగ్ ను ప్రారంభించనున్నాడు ప్రభాస్. ఆ తరువాత ప్రభాస్ కల్కి 2898 ADలో, ఆ తరువాత సలార్ 2లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది.